ఓం శాంతి. శివబాబా యాద్ హే. ఈ సృష్టికర్త అయిన పరమాత్మ ఈ కలియుగం అంతిమ సమయంలో వచ్చారు. సత్యమైన జ్ఞానం మహావాక్యాలు వినిపిస్తున్నారు. ఇక్కడ బ్రహ్మకుమారిలో జ్ఞానం ఎలాంటిదంటే ఆ శివబాబాయే, శివ తండ్రి. శివుడాజ్ఞ లేనిదే చీమైన కొట్టదంటాం. అన్ని ధర్మాల వారికి ఒక్కడే భగవంతుడు. అందరికీ యేసుక్రీస్తు కూడా గాడ్ ఈజ్ లైట్ అంటారు, గురునానక్ అంటారు, సాయిబాబా అంటారు, సబ్కా మాలిక్. ఇంకా పంజాబ్ సిక్ ధర్మస్థాపకుడు కూడా గాడ్ ఈజ్ లైట్ అంటారు. అందరు తీసుకోండి. మళ్ళా ఎవరి ముస్లిమ్స్ కూడా ఆ పంజాబ్ వాడు ఏంటంటారు, సత్యనామ నిరాకారి అంటారు, సత్యనామ నిరాకారి ఓంకార్ అంటారు. ముసల్మానులు ఏమంటారు, నూర్ అంటారు, అల్లా ఏక్ నూర్ అంటారు, స్టార్ అంటారు. కాబట్టి పరమాత్మ వచ్చి ఏమని చెప్తున్నారంటే ప్రతి దాంట్లో కళ్యాణమే. ఏమి జరిగినా అందులో కళ్యాణం ఉంది. నథింగ్ న్యూ. 5000 సంవత్సరాల కిందట జరిగింది, ఇప్పుడే జరుగుతుంది. మనకు శత్రువులే మనకి మిత్రులు. మనకు మిత్రులు ఎవరు? నా ముఖం మీద మచ్చ నాకు ఈ పక్క వాళ్ళు చెప్తే కదా నా ముఖం మచ్చ తెలిసింది. ఒక అతను కూడా ఇలాగే ఏదో అతని దృష్టిలో అతనికి రైటే, తెల్లవారిన పెద్ద ఏదో శబ్దాలతో ఏదో ధ్వనులు చెప్తున్నాడు అన్నమాట, వినిపిస్తున్నాడు ఏదో సౌండ్. ఆ ఉక్కన ఆ ఏరియా వాళ్ళకి డిస్టర్బెన్స్ అయింది. ఏదో తన రాగాలో పాటలో ఏవో చేసుకుంటున్నాడు, అందరికీ డిస్టర్బెన్స్ లాగా అయింది. ఎన్నోసార్లు చెప్పారు, వినలేదు. అతనికి ఏం చేశారు, గుండు గీస్తారనమాట. నాకు కాదులే, న్యాయనంతే. నాకు ఇక్కడ బట్టతల, ఇక్కడ వెంట్రుకలు, చుండ్రు గిండ్రు ఏంటి మీసం గడ్డం గీసినప్పుడు ఇది గీసేస్తాం. ఎందుకు? ఆ మంగళోడికి డబ్బులు ఇవ్వాలని. పనిలో ఒక లైన్ క్లియర్గా ఉంటుంది, స్పష్టంగా ఉంటుందని. మరి ఎందుకంటే మా నాన్నలాగా ఇక్కడి వరకు బట్టతల వంశపారపర్యంగా వచ్చింది. ఈ వెంట్రుకలు కూడా మరి ఇక చుండ్రు గిండ్రు ఈ కారణం వల్ల మొన్నటి వరకు ఉంచాము. ఇప్పుడే ఈరోజే భగవంతుడు చేయించాము. అయితే ఈ విషయంకి వస్తే ఒక అతనికి ఇలాగే అతను తప్పు చేశారని అతను గుండు గీశారు. గుండు గీసి తలకి మసిరాస్తారనమాట. తలకి మసిరాసి ఆ మెడలో వంకాయలు, టమాటాలు, కోపి పువ్వులు ఇవన్నీ పెట్టేసి మాలగా తయారు చేసి అతనికి ఇచ్చేశారనమాట. గాడిద మీద కూర్చోబెట్టి ఊరల్లా ఊరేగింపు చేశారు. వీధి వీధికి, గల్లీ గల్లీకి గాడిద మీద. రాత్రి మధ్యాహ్నం 1:12 అయిపోయింది, ఇంటికి తెచ్చారు. భార్య చూసింది, అయ్యో నా భర్తకి ఇంత అవమానం చేశారా అనుకొని అతనికి కోపమైంది, తిట్టిందనమాట. అతను గాడిద మీద కూర్చొని ఏమన్నాడంటే, ఎందుకే తిడుతున్నావో, మంచి చేశారు, నాకు చాలా రోజుల నుండి తలకి దురదేస్తుంది అంటే పప్పులు పొక్కులు గిక్కులు అయిపోయినాయి, ఎలా తగ్గుతుంది భగవంతుడా అంటే వీళ్ళు నాకు వచ్చారు, ఒక భగవంతుడి రూపంలాగా వచ్చి నాకు గుండు గీశారు. వేగం తగ్గాలని బుర్రకు మసిరాస్తారు. మనకు పెళ్ళి అయింది, ఇంతవరకు ఊరేగింపు కాలేదు, వీధి వీధికి గల్లీ గల్లీకి తిప్పలేదు. వీళ్ళు నాకంతా గల్లీలో వీధి గల్లీ గల్లీలో తిప్పేశారు. వీధి వీధి గల్లీ గల్లీలో తిప్పారు. తిప్పిన తర్వాత అన్ని వీధులన్నీ తిప్పిన తర్వాత నాకు ఆనందం వేసింది. కానీ నా కాలు నేను నడిస్తాను, నన్ను నడలేనని మరీ గాడిద మీద కూర్చోబెట్టారు. ఇంకా నా కాలు మాడిపోతాయని మరీ కూర్చోబెట్టించి నడిపించకుండా కూర్చోబెట్టించారు. వీధి వీధికి అయిపోయి మొత్తం అన్నీ చూపించారు, తెచ్చారు. ఇప్పుడు మనకు వారం వరకు నేను మార్కెట్కి వెళ్ళవలసిన పని లేదు, కూరగాయలు తేవలసిన పని లేదు, నీకు ఏ చింత లేదు, డబ్బులు ఖర్చు అయిపోయేవైనా చింత కూడా లేదు. ఈ మెడలో ఉండే ఈ కోపి పువ్వులు, ఈ కూరగాయలు, వంకాయలు, టమాటాలు, ఇవన్నీ అల్దుంపలు, ఇవన్నీ మనకి ఇంటికి కూరగాయలు అయిపోతాయి. మిరపకాయలు అక్కడక్కడ పెడతాం కదా,
మాల్లో కొన్ని ఇందులల్లో మిరపకాయలు ఉన్నాయి లేవా పాకం. ఇవన్నీ మనకి ఇంటికి కూరగాయలు అయిపోతాయి. చూసారా, అందులో నష్టంలో కూడా కళ్యాణమే ఉంది. చూసారా, అందులో నష్టంలో కూడా కళ్యాణం ఉంది. తల వెంట్రుకలు తీస్తే చుండ్రు చేస్తే దురదని బేగం తగ్గుతుందని మసిరాశారు. మసిరాని తర్వాత ఊరల్లో ఊరేగింపు చేశారు. కూరగాయలు ఇంటికి వారంకి ఇంటికి కూరగాయలు అయిపోతాయి. వండడానికి ఇన్ని అయిపోతాయి. ఈ గాడిద మీద కాలు మాడిపోతాయని కూర్చోబెట్టారు. ఇవన్నీ కళ్యాణం, ప్రతి దాంట్లో కళ్యాణం. ఈ నథింగ్ న్యూ, జరిగిందే మళ్ళీ జరుగుతుంది. ఇక్కడ బాబాయ్ ఇల్లు పరమాత్మ ప్రత్యక్షం అవుతారని. ఇదిగోండి ఎంఎస్పల్కి అది కూడా చూసారా, అదిగోండి ప్యాంట్ ఎండేసి ఉన్నారు చూసారా, ప్యాంటు ఏదో గుడ్డ ఎండేసి ఉన్నారు చూడండి, జెండా ఎగురుతుంది. ఇక్కడ మన ఇంటి దగ్గర ఒక మంచి పని అయ్యేటప్పటికి ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఒక భగవంతుడి ఇల్లు అవ్వాలంటే ఎన్నో భగవంతుడి ముందు పరీక్షలు పెడతారు. ఆ పరీక్షలో మనం విజయం పొందితే మనకు అక్కడ అవతలకి. దీనికి ఇలాంటివి ఎన్నో కథలు ఉన్నాయి, రాజుగారి కథలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ బ్రహ్మకుమారిలో ఇలాంటివి ఎన్నో జ్ఞాన మహావాక్యాలు వినిపిస్తారు. తర్వాత నెక్స్ట్ వీడియోలో మీరు ఎవరైనా నాకు ఈ నెంబర్కి ఫోన్ చేయండి, 9505823483. ఒక రాజుగారి కథ చెప్తాం. రాజుగారు ఒక కొండ దాటాలి, అక్కడ మొసళ్ళు ఉంటాయి, మొసళ్ళు దాటాలి, అడవి ఉంటుంది, మృగాలు ఉంటాయి. ఎలాగ తన విజయం పొందాడు, ఇవన్నీ మీకు వేరే స్టోరీ. ఏంటి, అతనికి ధనము డబ్బు ఉంది, శాంతి కావాలని వెళ్ళాడు. అతనికి ఒక రాజు పదవి ఇచ్చేశారు ఆ ఊరు వాళ్ళు అనమాట. ఎవరు వస్తే వాళ్ళకి ఆ పదవి ఇస్తారు. ఆ పదవి అయిపోయిన తర్వాత వాళ్ళకి అరణ్యంలో వదిలేస్తారనమాట. అరణ్యంలో సింహాలు ఉంటాయి, అవి దాటాలి. ఒకవేళ దాటినా అవతలకు నది ఉంటుంది, మొసళ్ళు ఉంటాయి, మొసళ్ళు దాటినా అక్కడ సముద్రం. అతను ఏం చేశాడు ముందు తర్వాత ఆ పదవిలో ఉండేటప్పుడు ఏం చేశాడు ఇవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో 9505823483. ఓకే, ఓం శాంతి, ధన్యవాద్. మన బ్రహ్మకుమారి సెంటర్కి వెళ్ళండి, ఇలాంటివి ఎన్నో విషయాలు తెలియజేస్తారు. ఓకే, ధన్యవాద్, ఓం శాంతి.